బాంబ్. ఎస్, కార్పొరేట్ రాజకీయ వర్గాల్లో ఇప్పుడు హిండెన్బర్గ్ నివేదికలు ప్రకంపనలు రేపుతున్నాయి. హిండెన్బర్గ్ ఆరోపణలు నిరాధారం అంటున్నారు సెబీ చీఫ్. హిండెన్బర్గ్ నివేదికలోని ఈ ఆరోపణలతో తమకు సంబంధం లేదన్నారు. అదానీ గ్రూప్ కు సంబంధించిన వాళ్లంతా జేపీసీతో విచారణ చేయించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. మోదీ తన పదవికి రాజీనామా చేయాలని ఆమ్ ఆద్మీ పట్టుబడుతోంది. విపక్షాల ఆరోపణల్ని బీజేపీ తిప్పికొట్టింది. ఆర్థిక అరాచకానికి కుట్రలు చేస్తున్నారని విమర్శలు చేస్తున్నారు. అమెరికా సంస్థ హిండెన్బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలు మన దేశ కార్పొరేట్ రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. అదానీ సోదరుడు వినోద్ అదానీ పెట్టుబడులు పెట్టిన సంస్థల్లో సెబీ చీఫ్ మాధవీపురి, ఆమె భర్త ధవల్ కూడా పెట్టుబడులు పెట్టారని నిన్న హిండెన్బర్గ్ చేసిన సంచలన ప్రకటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే హిండెన్బర్గ్ చేసిన ఆరోపణల్ని సెబీ చైర్పర్సన్ మాధవీపురి, ఆమె భర్త ధవల్ తోసిపుచ్చారు. ఈ ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని, నిరాధారమని ఇద్దరు ఒక ప్రకటన విడుదల చేశారు. తమ జీవితం, ఆర్థిక వ్యవహారాలు తెరిచిన పుస్తకమన్నారు. తమ ఆర్థిక వ్యవహారాల వివరాలను ఎప్పటికప్పుడు సెబీకి ఇస్తూనే ఉన్నామని చెప్పారు. తమ ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన ఎలాంటి డాక్యుమెంట్లైనా ఏ సంస్థ కోరినా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని ముందుకొచ్చారు. హిండెన్బర్గ్ చేసిన ఆరోపణలపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ చేత విచారణ జరిపించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. సెబీ వంటి సంస్థల విశ్వసనీయతను కాపాడాలంటే జేపీసీ వేయాల్సిందేనని కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ కోరారు. ये जो सारा मामला है हिंडनबर्ग से जुड़ा हुआ, जो पहली रिपोर्ट भी उन्होंने प्रकाशित की थी, इसकी एक संयुक्त संसदीय समिति से जांच होनी चाहिए। और ये इसलिए आवश्यक है क्योंकि जब इतने कथाकथित तथ्य सार्वजनिक हुए हैं तो जो संस्थाएं हैं उनकी विश्वसनीयता को भी कायम रखने के लिए, काबिज रखने के लिए ये अत्यंत आवश्यक है कि इसको एक संयुक्त संसदीय समिति द्वारा पूरी तरह से निष्पक्ष जांच कराकर किसी निष्कर्ष पर पहुंचा जाए। హిండెన్బర్గ్ రెండు నివేదికలు బయటకొచ్చిన నేపథ్యంలో ప్రధాని మోదీ తన పదవికి రాజీనామా చేయాలని ఆమ్ ఆద్మీ డిమాండ్ చేసింది. సెబీకి, అదానికి మధ్య లింకులు హిండెన్బర్గ్ నివేదికతో బయటపడ్డాయని ఆ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ ఆరోపించారు. గతంలోని హిండెన్బర్గ్ ఆరోపణలపై దర్యాప్తు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశిస్తే ఈ దర్యాప్తు ఎక్కడికి వెళుతుందో చెప్పలేమని సెబీ వివరించడాన్ని ఆమ్ ఆద్మీ ఎంపీ సంజయ్ సింగ్ తప్పుపట్టారు. सेबी अध्यक्ष की सारी जांच बेबुनियाद है, निराधार है और अडानी के किसी भी मामले की जांच में दी गई, उसकी कही गई बात और रिपोर्ट का कोई मतलब नहीं है जो सुप्रीम कोर्ट में उन्होंने दाखिल किया है। माननीय सर्वोच्च न्यायालय को इसका संज्ञान लेना चाहिए। और नंबर 2, ये सारे घोटाले, ये 8,50,000 करोड़ रुपए हिंदुस्तान के लोगों का जो डूबा है, इसके लिए कोई और नहीं, भारत के प्रधानमंत्री नरेंद्र मोदी जी जिम्मेदार हैं। जब तक वो पद पर रहेंगे तब तक अडानी के मामलों की जांच नहीं हो सकती, अडानी के भ्रष्टाचार की जांच नहीं हो सकती। प्रधानमंत्री में जरा सी भी नैतिकता है तो उनको अपने पद से इस्तीफा दे देना चाहिए। उनको देश का प्रधानमंत्री बने रहने का हक नहीं है। प्रधानमंत्री इस्तीफा दे, जेपीसी बनाई जाए, तभी इसकी जांच हो सकती है। దేశంలో ఆర్థిక ఆత్మనిర్భరత కోసం తాము పనిచేస్తుంటే ఆర్థిక అరాచకం ప్రబలడానికి కాంగ్రెస్, ఇతర విపక్షాలు కుట్రలు చేస్తున్నాయని బీజేపీ కౌంటర్ ఇచ్చింది. దేశ ఆర్థిక సంస్థలపై దాడులు చేస్తున్న ఈ పార్టీలకు విదేశీ సంస్థలతో ఎలాంటి సంబంధం ఉందో చెప్పాలని బీజేపీ ఎంపీ సుధాంశు త్రివేది డిమాండ్ చేశారు. कांग्रेस और विपक्ष से साफ पूछना चाहता हूं कि विदेशी कंपनियों और विदेशी संस्थानों के साथ आपका कौन सा ये रिश्ता पुराना है कि भारत के आर्थिक जगत के हर संस्थान के ऊपर आपका लगता निशाना है। और मैं स्पष्ट करना चाहता हूं, आज तक कांग्रेस और इन्होंने कभी किसी विदेशी कंपनी के खिलाफ कोई बयान और आंदोलन नहीं किया। हम जब विपक्ष में थे तो स्वदेशी आंदोलन हम करते थे और जब हम सत्ता में आए तो मोदी जी की सरकार ने मेक इन इंडिया किया, अर्थात हम भारत की अपनी आर्थिक आत्मनिर्भरता को मजबूत करने के लिए प्रतिबद्ध हैं और ये भारत के अंदर आर्थिक अराजकता लगाने के षड्यंत्र में लगे हुए हैं। సెబీ చైర్పర్సన్ గా మాధవి బాధ్యతలు చేపట్టడానికి కొన్ని రోజుల ముందు అంటే 2017 మార్చి 22న
ఆమె భర్త ధవల్ మారిషస్ ను సంప్రదించినట్లుగా హిండెన్బర్గ్ తాజాగా ఆరోపించింది. రాజకీయంగా చాలా సున్నితమైన పదవి కాబట్టి ధవల్ ఈ ఆస్తులను మారిషస్ లో పెట్టుబడి పెట్టడానికి ఈ సంప్రదింపులు జరిపినట్టు హిండెన్బర్గ్ నివేదిక చెబుతోంది. గ్లోబల్ డైనమిక్ ఆపర్చునిటీస్ ఫండ్ లో పెట్టుబడులు పెట్టడానికి ట్రైడెంట్ ట్రస్ట్ అనే మారిషస్ ఫండ్ అడ్మినిస్ట్రేటర్ ను ధవల్ సంప్రదించినట్లుగా హిండెన్బర్గ్ ఆరోపించింది. తన భార్య పేరు మీద ఉన్న ఆస్తులను బదలాయించి వాటికి తానే ఆథరైజ్డ్ పర్సన్ గా ఉంటానంటూ ధవల్ చెప్పారు అనే అంశాన్ని హిండెన్బర్గ్ తెర మీదకు తీసుకొచ్చింది. మారిషస్ సంస్థలో ధవల్ పెట్టుబడులు నికర విలువ $10 మిలియన్, అంటే 83 కోట్ల రూపాయలు అని హిండెన్బర్గ్ చెప్తోంది. హిండెన్బర్గ్ లేవనెత్తిన అంశాలతో తమకు సంబంధం లేదని గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్ తెలిపింది. సెబీ చీఫ్ తోనూ ఆమె భర్తతోనూ తమకు ఎలాంటి వ్యాపారపరమైన సంబంధాలు లేవని గౌతమ్ అదానీ గ్రూప్ చెప్పింది. నియంత్రణ సంస్థల నిబంధనల ప్రకారం తాము పారదర్శక విధానాలు అవలంబిస్తున్నట్లుగా అదానీ గ్రూప్ స్పష్టం చేసింది. అటు మాధవి మాత్రం ఈ ఆరోపణలన్నీ తోసిపుచ్చుతున్నారు. కాంగ్రెస్ మాత్రం జేపీసీ విచారణకు పట్టుబడుతోంది. ఇక ఆమ్ ఆద్మీ అయితే ఏకంగా ప్రధాని మోదీ రాజీనామాకి డిమాండ్ చేసింది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఏం చేయబోతుంది అన్నది కీలకంగా మారింది. హిండెన్బర్గ్ ఆరోపణలను కొట్టిపారేస్తుందా లేక విచారణ చేపడతామని చెబుతుందా? ఇవన్నీ కాకుండా సెబీ చీఫ్ విషయంలో ఎలాంటి వైఖరి అవలంబిస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. అయితే మొత్తం పరిణామాలపై సోమవారం స్టాక్ మార్కెట్లు ముఖ్యంగా అదానీ షేర్లు ఎలా రియాక్ట్ అవుతాయన్నది అసలు పాయింట్.